హాయ్ వెల్కమ్ టు న్యూస్ లైన్. మనతో సంపూర్ణేషన్ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ బ్రదర్, బాగున్నా. అసలు మీ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? ఆ ఇన్స్పిరెంట్ చాలామంది ఉన్నారండి. ఇప్పుడు డాన్స్ వేయడంలో గురుగారు మెగాస్టార్ చిరంజీవి గారు, డైలాగ్ చెప్పడంలో మోహన్ బాబు గారు, ఇట్లా చాలామంది. అంటే మనం ఏది ఎంచుకున్నప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది వచ్చారు. అలాగే నేను. అలాగే నరసింహచారి ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డారు? సంపూర్ణేష్ బాబు పేరు పెట్టుకున్న తర్వాత అలాంటి కష్టాలు పడ్డారా? ఆ, మామూలుగానే ఉందా? అంటే నా ఈ 12 ఏళ్ళ జర్నీ, అంతకుముందు జర్నీ ఎప్పుడు కష్టాల్లాగా నేను ఫీల్ అవ్వాలి. జర్నీ సాగుతుంది అంతే. అంటే మనం ఎప్పుడు కష్టం అనుకుంటాం, అది కష్టంలాగా ఉంటుంది. మన ఏ పని అయినా మనం ఇష్టంగా చేస్తే ప్రతిదీ ఇష్టంగానే ఉంటుంది. అంటే నేను ఎప్పుడు కష్టం కష్టం అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మేము మేము చిన్నప్పుడు మామూలుగా ఫుడ్ కూడా కరెక్ట్ ఉండేది కాదు. ఇంకా అంతకంటే కష్టం ఏముంటుంది? తిన్నాక ఏం కష్టం ఉంటుంది? తినకముందే కష్టం, ఆకలేండి. దాని తర్వాత ఏం కష్టం ఉంటుంది? ఏముంటుంది? ప్రతిదీ ఎంజాయ్ చేసాం అంతే. అలాగే సినిమా ఇండస్ట్రీ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాగే ఈ మధ్యలో అందం కూడా ఇట్లా అని మాట్లాడతారు. ఫస్ట్ మీరు ఉదయకాలంలో హీరో అన్నప్పుడు అసలు చెప్పుకోనికి నమ్ముతారా నమ్మరా అని ఎప్పుడన్నా సందేహపడ్డారా? చెప్పినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ నుంచి? నేను హీరోగా చేస్తాను ఎవరు చెప్పలేదండి. చెప్పినా ఎవరు నమ్మలే. అది మామూలుగా అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ వీళ్ళు మిమ్మల్ని పెట్టి ఒక హీరోగా సినిమా ఇస్తానని రాయేష్ అని చెప్పినప్పుడు నేను తనొక్కడినే నమ్మా. సరే సినిమా చేస్తా అంటున్నా, తను ఏం చెప్తే అది చేయాలనే ఉద్దేశం కొద్దీ అది చేసే అంతే తప్ప. కానీ నేను ఎందుకు మా ఇంట్లో మా వైఫ్ కూడా నమ్మలే అప్పటికి. మీరు హీరో ఏంటండి, ఎందుకు రిస్క్ అని అన్నది. బట్ నేను నమ్మాను కాబట్టి అన్న నాతో తీశాడు కాబట్టి నేను నిలబడగలిగాను. అలాగే హృదయకాలం సినిమా జస్ట్ ఏదో తీసినా అంటే ఏదో మామూలుగా ఒక రెండు టాకిస్తా మామూలుగా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారా? లేకపోతే ఇంత పూర్తి ఎప్పుడు నమ్మారా అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని? నాకు తెలియదండి. నాకు అంటే ఈ రెస్పాన్స్ ఇంతగానో వస్తుంది అనే విషయం నాకు మాత్రం తెలియదు. ఎప్పుడైతే ట్రైలర్కి మంచి హైప్ రావడం, గురువుగారు ట్వీట్ చేయడం, దీని తర్వాత రాయేష్ అన్నకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎట్లా మనం గట్టి కొడుతున్నామని. ఇంకా నేను అన్న వెనకాల వెళ్ళాను కాబట్టి నో ప్రాబ్లం, హ్యాపీ. అలాగే ఇప్పటికి కూడా మీమ్స్ ఇన్స్టాలో చూస్తే వేసుకోండి వేసుకోండి అని వస్తాయి. అలాంటి మీకు మీమ్స్ ఎవరైనా షేర్ చేశారా? చాలా షేర్ చేస్తారండి. ఇప్పుడు మీరు అన్నది అది కొబ్బరి మట్టలో తమ్ముళ్ళను చేతుల మీద నడిపించేటువంటి ఇంకా చాలా హృదయకాలంలోటి చాలా వస్తుంటాయి. చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటాయి. అలాగే సిద్దిపేటలో అన్నప్పుడు హరీష్ రావు కూడా ఫేమస్. అలాగే హీరోలు చాలా తక్కువగా వచ్చారు అక్కడ నుంచి. మీరు అయ్యారు. ఎప్పుడైనా హరీష్ రావు అన్న నుంచి ప్రశంసలు వచ్చాయా మీకు? అసలు ఫస్ట్ హృదయకాలం అప్పుడే పిలిచి అప్రిషియేట్ చేసిండు. అంటే ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడతాడు. ఏంటి ఏం జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకుంటాడు, మాట్లాడతాడు. నైస్. అసలు మాకు ఒక బ్రదర్ లాగా తను. అంటే హీరో కాకముందు అదే సిద్దిపేట రైతు బజార్లో తిరిగి సైకిల్ మీద తిరిగి ఇట్లా వాటర్ క్యాన్లు అలాగే కూరగాయలు తీసుకొచ్చేవా అని చెప్పేవారు. మళ్ళీ సినిమా హీరో అయినాక కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడనే కనిపిస్తున్నారు. నో ప్రాబ్లం అండి. ఇప్పుడు కూరగాయలు తేవడం అంటే నాకు అది పెద్ద బరువేం అనిపించదు. మా ఫ్యామిలీకి కదా. వాటర్ తేవడం అంటే నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఇప్పుడు హీరోనా కాదని పక్కన పెడితే ఫస్ట్ మనం మనుషులు. ఇప్పుడు నేను నేను చేసేది ఎవరి కోసం? మా ఫ్యామిలీ కోసం. ఇప్పుడు నేను ఉండేది ఎక్కడ? అంతా నా ఫ్రెండ్స్ వాళ్ళు. నరసింహచారి ఫ్రెండ్సే ఇప్పుడు సంపూర్ణ ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు అలా అలా ఎప్పుడు అనిపించలే. అంటే సరే సాగుతుంది జర్నీ అంతే. అలాగే హీరోల టాపిక్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఒక గ్యాంగ్ ఒక దగ్గర గ్యాదర్ అయిందంటే హీరోల టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోల పేరే ప్రస్తావనకు వస్తాయి. కానీ ఆ పెద్ద హీరోల పేరు వచ్చినప్పుడు కూడా మీ పేరు కూడా సంపూర్ణేష్ బాబు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఎప్పుడైనా చెప్పారా హీరోల టాపిక్ వస్తే నీ పేరు కూడా వచ్చింది? అంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు చెప్తారు. ఎవరు మన ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ కలిసినప్పుడు ఏమన్నా మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం అబ్బా అని చెప్తారు. ఏదో బట్ సినిమా అయి ఉండొచ్చు, లేదా పెద్ద డైలాగ్ అయి ఉండొచ్చు, ఏదో అలా జరుగుతుంటుంది. చెప్తుంటారు ఎక్కడెక్కడ కలిసినప్పుడు. అలాగే ఇప్పుడు పెద్ద సినిమాలైనా దేవదాస్ అని అలాగే రాజా ది గ్రేట్తో సినిమా అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు ఏమేమి చేస్తారు? నేను చెప్తా డైరెక్ట్ అదే చెప్తా. నెక్స్ట్ ఏమేమి సినిమాలు చేస్తున్నారు? 2 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి సోదర అని ఏప్రిల్ 25కి రిలీజ్ అవుతుంది. నేను సుమన్ మోహన్ డైరెక్టర్ ఫస్ట్ టైము. సంజయ్ ఇంతకుముందు ఒక సినిమా చేసిండు. మంచి చక్కటి కుటుంబ కథా చిత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 25న వస్తున్నాం.